Welcome to our Hanumasi's Mehndi ceremony. And Daddy का dialogue आशा गुद्द मिला नाल्गु कोट्टी రెండు లెక్క పెడతా థర్డ్ క్లాస్ ఫెలో గెట్ అవుట్. నాది అంతా 7 కూతుర్లు ఒక్క జగల జమ అయినారు. అందుకే నేను చాలా 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 హ్యాపీ. మా అమ్మ బర్త్డే కాబట్టి మమ్మీ కోసం సర్ప్రైజ్ కేక్ కటింగ్. Hey guys, welcome to my channel. This is your Parinidhi and this is the Dulhan Pelli Kuturu. Hello. Surya Honey and this is welcome to our Hanumasi's Mehndi ceremony. So సంగీత్ వీడియో మీరు చూసారు. ఇది మా చిన్న మమ్మీ, అది మా రియల్ మమ్మీ అండ్ ఇది అందంగా పెళ్లి కూతురు ఒకసారి డ్రెస్ చూసేయండి. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం అండ్ లెట్స్ సీ ఏం హడావిడి ఉంది. ఓకే ఆల్ రైట్ గైస్, సో మెహందీ సెరమనీ స్టార్ట్ అయిపోయింది అండ్ ఇది వచ్చేసి మై క్యూట్ సోనాక్షి మా అక్క కూతురు. ఫ్రంట్ డిజైన్ అరబిక్ డిజైన్ అయిపోయింది, ఇప్పుడు బ్యాక్ స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఈ మెహందీ ఆర్టిస్ట్ వచ్చేసి రాజు మెహందీ ఆర్టిస్ట్. నా పెళ్ళికి, నా ఫ్రెండ్ వాళ్ళ పెళ్ళికి, నా ఇంకో ఫ్రెండ్ పెళ్ళి, ఇప్పుడు మా చెల్లె పెళ్ళికి కూడా వీళ్ళే వచ్చారు. చాలా మంచి ప్రైజెస్లో చాలా మంచిగా వీళ్ళు బ్రైడల్ డిజైన్, మరి మెహందీలో అందరు గెస్ట్ వస్తారు కదా, వాళ్ళకు కూడా చాలా మంచిగా వీళ్ళు డిజైన్స్ మనకు నచ్చినట్లు వేస్తారు. అండ్ ఇప్పుడు మెహందీ సెరమనీ కాబట్టి ఈరోజు ఢోలక్ ఉంటుంది. ఢోల్ అంటే డమ్రు ఢోల్, డాన్స్ ఉంటుంది. పెళ్లి కూతురుని మంచిగా మేము ఎంటర్టైన్ చేస్తాం, ఎందుకంటే పెళ్లి కూతురుకి ఆల్మోస్ట్ 3, 4, 5, 6, 7 అవర్స్ అవుతుంది మెహందీ కోసం. సో ఓవరాల్ మంచి ఫుడ్, స్నాక్, మంచి అమేజింగ్ ఎంటర్టైన్మెంట్తో ఈరోజు మెహందీ సెరమనీ జరగబోతుంది. సో ఏం మిస్ చేయకుండా మొత్తం వీడియో చూడండి అండ్ కొంచెం ఐడియాస్ కూడా తీసుకోండి మెహందీ సెరమనీ కోసం. ఓకే
వీడియోలో ఫస్ట్ టైం మా సెకండ్ అక్క మా పెద్దక్క కమ్ మా పెద్దక్క ఆల్ ద వే ఫ్రమ్ నేపాల్ మై సెకండ్ అక్క ఆల్ ద వే ఫ్రమ్ ఇలాహాబాద్ మిస్సింగ్ అవర్ డాడీ అండ్ డాడీ కా డైలాగ్ ఆశ గుద్ద మీద 4 కొట్టి 2 లెక్క పెడతా థర్డ్ క్లాస్ ఫెలో గడావ్ మా థర్డ్ అక్క రాలేదు మా అందరి అక్క చెల్లెలతో ఒక వీడియో తీసుకుంటా మా మమ్మీ ఆనందం కంటే లెక్క లేదు అన్ని కూతుర్లు వచ్చారు కూతుర్లు మనవరాలు నమస్తే. ఆనందంకి లెక్క లేదు 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 ఎందుకు చాలా 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 అందుకే టేక్ సెకండ్ చాలా హ్యాపీ. పెళ్ళి కదా పెళ్ళి అందుకే చాలా ఆనందం. అందరూ వచ్చింది, పెద్ద పాప వచ్చింది, చిన్న పాప వచ్చింది, అందరూ నాది అంతా 7 కూతుర్లు ఒక్క జగల జమైనారు. అందుకే నేను చాలా 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 హ్యాపీ ఖుషి. ఇంతకన్నా ఏం కావాలి ఇంకా. పెళ్లి కూతురు దగ్గరికి వెళ్దాం స్టార్ట్ అయిపోయింది. నన్ను కదలద్దు అని వార్నింగ్ ఇచ్చారు మెహందీ ఆర్టిస్ట్ గారు. అసలు కదలకూడదు, నువ్వు కదిలితే మొత్తం మెహందీ ఖరాబ్ అయిపోతుంది అన్నాడు. అందుకే ఇట్లా నేను స్టాచ్యూ లాగా కూర్చొని ఉన్నాను. ఇంకా 2-3 గంటలు ఇట్లానే ఉండాలి. సో గాడ్ హెల్ప్ మీ. నీ జ్యువెలరీ నీ డ్రెస్ అంతా చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో ఈ లెహెంగా వచ్చేసి మీ ప్రియమైన పరిణిధి గారు ఆర్డర్ చేశారనమాట. అండ్ దిస్ ఇస్ వెరీ వెరీ కంఫర్టబుల్. అన్ని లెహెంగాస్లో కంపేర్ చేస్తే చాలా బ్రీతబుల్గా ఉందన్నమాట. అండ్ ఐ రియలీ లైక్ ద డిజైన్. ద జ్యువెలరీ ఈజ్ ఫ్రమ్ ఎన్ ఆన్లైన్ వెబ్సైట్. నేను నెక్లెస్ ఏం వేసుకోలే, బ్యాంగిల్స్ వేసుకోలే, బికాజ్ ఎనీవే మెహందీ వస్తుంది. సో దేర్ ఇస్ నో పాయింట్ వేరింగ్ బ్యాంగిల్స్. సో యా, నా లుక్ ఎట్లా వచ్చిందో చెప్పండి. ఒకవేళ మీకు నచ్చితే డిజైన్ చూసుకో, చాలా బాగుంది, చక్కగా ఉంది. నాకైతే చాలా నచ్చింది. సో ఇఫ్ యూ లైక్ ఎనీథింగ్ లెట్ పరిణిధి నో, షీ కెన్ పర్సనలైజ్ ఫర్ యూ. అందరికీ ఇలాంటి అక్క దొరకాలి, ఇలాంటి కూతురు దొరకాలి. ఎస్ ప్లీజ్, ఐఎమ్ వెరీ వెరీ లక్కీ. చెప్తారు అట్లుంటుంది మనతో. ఇప్పుడు మెహంदी डिजाइन स्टार्ट अయింది. भैया ये कौन सा वाला डिजाइन डाल रहे हो आप? कुछ बोलते हैं ना इसको जो दाग पर नहीं हाँ ब्राइडल डिजाइन है ये। वो जो थिक वाले को क्या बोलते हैं? राजस्थानी मेहंदी। జోధ్పురి. तो రాజస్థానీ జోధ్పురి మెహందీ అని అన్న వాళ్ళు కూడా నా పెళ్ళికి వేశారు, నా ఫ్రెండ్ పెళ్ళికి వేశారు, నా ఇంకో ఫ్రెండ్, ఇప్పుడు నా చెల్లె ఫ్రెండ్. వీళ్ళ నేను అడ్రస్ మొత్తం డిస్క్రిప్షన్లో పెట్టేస్తా. చాలా తక్కువ ప్రైస్లో చాలా మంచిగా మనకి చేసిస్తారు. సో మీకు కూడా ఏమైనా ఫంక్షన్ ఆల్ ఉంటే మీరు రాజు భయ్య మెహందీ ఆర్టిస్ట్ దగ్గర నుంచి మీ పెళ్ళిళ్ళ కోసం, మీ ఫంక్షన్ కోసం మీరు బుక్ చేసుకోవచ్చు. ఎస్. एक सौ को दुनिया और को Nepali audience, if there are any Nepali audience, please translate this down on the comments. एक सौ को दुनिया और को. ఇంట్లో పెళ్ళుంటే పెద్ద హడావిడి కిరణ్ ఉంటుంది. కిరణ్ వచ్చేసి 6th నంబర్, నేను 5th, తను 6th. ఇప్పుడు పెళ్ళయ్యేది 7th. సో తను ఇంకా పెళ్ళి చేసుకోదంట. తనకు చాలా చాలా పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్నాయంట లైఫ్లో. సో తను ఇప్పుడు మెహందీ వేసుకుంటున్నప్పుడు మా అక్క కొడుకు లిటరల్లీ వచ్చి తనకు చాయ్ తాగిపిస్తున్నాడు. సో పిన్ని మీద ప్రేమ అంటే మా దాంట్లో మాసి అంటారు, తెలుగులో ఏమంటారు ఐ డోంట్ నో, రిలేషన్షిప్స్ పైన కింద అయిపోతాయి. సో మా మీద ప్రేమ ఎక్కువ మా అక్క కొడుకుకి. ఇంత పెద్దోడు అయిపోయాడు లైక్ లిటరల్లీ. అండ్ అందరు ఇట్లా ఫ్యామిలీ వాళ్ళు వస్తున్నారు, ఫ్రెండ్స్ కలిసి మెలిసి చాలా అమేజింగ్ మజా వస్తుంది. అండ్ కిరణ్ మెహందీ డిజైన్ చూడండి, ఫ్రంట్ అయిపోయింది, ఐ థింక్ బ్యాక్ అవ్వలేదు. అండ్ ఇప్పుడు తనే హీరోయిన్ లెక్క ఫీల్ అవుతుంది. అండ్ ఇక చూడొచ్చు మా బావగారు, మా రెండో అక్క హస్బెండ్. సో ఆడవాళ్ళు కాకుండా మొగాళ్ళు కూడా మెహందీ వేయించుకోవచ్చు, ఏం కాదు, దాంట్లో ఏమంత మూమాట పడడం విషయం లేదు. సో అందరూ మొగాళ్ళు ఆడవాళ్ళు అందరూ మంచిగా మెహందీ పెట్టుకొని ఇట్లా ఎంజాయ్ కూడా చేస్తున్నాం. మంచి మంచి ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా తీస్తున్నాము. సో ఓవరాల్ ఇట్స్ గోయింగ్ టు బి అన్ అమేజింగ్ డే. అండ్ ఫైనలీ స్టార్ ఆఫ్ ద డే పరిణిధి వచ్చేసింది, ద పరిణిధి. అండ్ ఇప్పుడు నా మెహందీ డిజైన్ స్టార్ట్ అవుతుంది. నాకు ఎక్కువ వద్దు, సింపుల్గానే వేసేయమంటే కూడా అతను మీ పెళ్ళికి కూడా చేసాం కదా మేడం, మీకు కొంచెం మంచిగా చేస్తాం. అండ్ నా డిజైన్ కాంప్లిమెంటరీ. సో నేను పే చేయలేదు, ఎందుకంటే మొత్తం నేనే అరేంజ్ చేస్తాను కాబట్టి నాకు కాంప్లిమెంటరీ వచ్చేసింది. అండ్ రాజు మెహందీ ఆర్టిస్ట్ వాళ్ళని మీరు కాంటాక్ట్ చేయాల్సిందే. వీళ్ళు చాలా
చాలా ఫ్రెండ్లీ అండ్ చాలా మంచిగా మంచి ప్రైస్లో మనకి చేసిస్తారు. మళ్ళీ నేను చెప్తున్నా, డిస్క్రిప్షన్ బాక్స్లో మొత్తం డీటెయిల్స్ నేను పెట్టేస్తా. అండ్ ఇప్పుడు నా మెహందీ కూడా మొత్తం అయిపోయింది అండ్ ఆకలి వేస్తుంది, కుమ్మేసి తినేయాలి. కొంచెం మంచి వీడియోస్ కూడా తీద్దాం అనుకుంటున్నా, డాన్స్ కూడా చేయాలనిపిస్తుంది. అందరు వచ్చారు అండ్ ఇప్పుడు నా మెహందీ అయిపోయాక కొంచెం మెహందీతో పోజెస్ కూడా ఇద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడు నా మెహందీ అయిపోతే పోజెస్ కూడా నేను ఇస్తాను. అండ్ అందరు అక్కడ డాన్స్ చేస్తున్నా కాబట్టి నాకు ఇక్కడ డాన్స్ చేయాలనిపిస్తుంది, అందుకే నేను కూడా డాన్స్ చేస్తూనే ఉన్నా. కానీ నా మెహందీ మొత్తం అయిపోయిన తర్వాత మీకోసం నేను మంచి పోజులు ఇస్తాను. దాని తర్వాత మనం అందరం వెళ్ళి సూపర్ సాంగ్స్లో మంచిగా డాన్స్ చేద్దాం. ఓకేనా? సీ యు గైస్. నమస్కారం అండి, ఇప్పుడు డిన్నర్ టైం అయిపోయింది. సో డిన్నర్ వచ్చేసి చికెన్ బిర్యానీ ఫ్రమ్ గౌస్ భయ్యా, వి లవ్ యూ. ఓ మై గాడ్, బిర్యానీ ఏ నా మగుడు నేను మ్యాచింగ్ బేబీ. సాను సో అందరు ఇప్పుడు తింటున్నారు అండ్ పెళ్లి కూతురు చూద్దాం. పెళ్లి కూతురుకి మమ్మీ ప్యాంపరింగ్. ఓ ఎట్లా ఉంది బిర్యానీ? బిర్యానీ ఆల్రెడీ చాలా బాగుంది, మమ్మీ చేతితో తింటే ఇంకా బాగుంది. ఓ మమ్మీ, నువ్వేంటి ఈరోజు డైమండ్ నెక్లెస్ వేసుకొని సూపర్గా ఉన్నావు. థ్యాంక్ యూ దిఖాతరా. గోరింటాక్ చాలా బాగుంది. ఫ్రంట్ కాళ్ళది కూడా చూడండి, ఇప్పుడు కాలది అవుతుంది. సో ఇలా ఈరోజు మా చెల్లె మెహందీ ఫంక్షన్ జరిగింది. రేపు వచ్చేసి పసుపు ఫంక్షన్, హల్దీ ఫంక్షన్ అండ్ ఇలా అందరు మంచిగా బిర్యానీ తింటున్నారు. యు ఆర్ హ్యాపీ? ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ పరిణిధి అండ్ ది ఎంటైర్ ఫ్యామిలీ. నా మెహందీ చూడండి. హౌ ఇస్ ద బిర్యానీ? बहुत delicious and it's nice, but it's not nice as Aarti Masi. Oh, Yes, that is true. oh. All the Buddha is eating. Hello, all good boys, good biryani. Nepal, బాగుంది. చాలా బాగుంది. Nice రా. सुखा के जाती हूँ. మా ప్రియమైన అక్క ఎప్పుడు ఇట్లా బిర్యానీ ఇంట్లో కుక్ చేస్తూ ఉంటుంది, ఇట్లా సర్వ్ చేస్తూ ఉంటుంది. తను డైమండ్ నెక్లెస్ వేసుకుంది, షుగర్ డైమండ్ నెక్లెస్. మా ఇంట్లో అందరు చాలా డబ్బున్న వాళ్ళు. అవి నగాతున్నాయి మా పెద్దక్క. సో గైస్, ఇలా ఈరోజు మెహందీ ఫంక్షన్ జరిగింది అండ్ చాలా మంచిగా జరిగింది. హలో గాయ్స్, చేతుల్లో గోరింటాకు ఉంటే మెహందీ ఎట్లా తినాలని ఆలోచిస్తున్నారా? ఆలోచించొద్దు, ఎందుకంటే మా కిరణ్ చూపిస్తుంది. You have to take glass ఇలా తీసుకొని put it inside a cup like this plastic cup. There are no spoons అన్నమాట. సో ఇలా తీసుకొని తినండి. అండ్ ఇప్పుడు ఇది వెజిటేరియన్స్ ఫుడ్ వచ్చేసింది.
అంటే ఇప్పుడు నవరాత్రి అవుతుంది కాబట్టి మా పిన్ని ఇది ఆనియన్ని తెలుగులో ఏమంటారు, ఉల్లిగడ్డ తినదు అండ్ అల్లం తినదు, వెల్లిపాయలు తినదు. సో తన కోసం స్పెషల్ జైన్ థాలీ వచ్చింది. సో ఇప్పుడు వెజిటేరియన్స్ తింటారు. మా అక్క కూడా వెజిటేరియన్స్ ఇకట్ట అవుజో వెజిటేరియన్స్. సో ఇలా ఫంక్షన్ ఉన్నప్పుడు మేము అందరినీ చాలా మంచిగా చూసుకుంటాం. ఎందుకంటే ప్రతి ఫంక్షన్ మేనేజ్మెంట్ నేను చేస్తున్నా కాబట్టి ఫంక్షన్లో ఏ ఒక్క చిన్న లోపు ఉండొద్దని నేను ఎప్పుడు గెస్ట్ని చాలా మంచిగా చూసుకుంటా. అందుకే నేను దట్ ఈస్ పరి. మన దేశంలో ఇట్లాంటి వాళ్ళు అబ్బాయిలు ఉంటారు, చేతిలో ఎట్లా తినాలో తెలీదు. ఫస్ట్ టైం లైఫ్లో నుంచి చేతిలో తింటే ఒక బయట తినరా. ఇట్లాంటి వాళ్ళు కూడా చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఓ వెజిటేరియన్ పీపుల్. ఇది నేను స్పెషల్గా వెళ్ళి కింద వీళ్ళ కోసం తయారు చేయించాను. దీంట్లో ఉల్లిగడ్డ, అల్లం అండ్ వెల్లిపాయలు లేదు. మా పిన్ని చాలా పూజలు చేస్తుంది. మా పిన్ని వల్ల వీళ్ళిద్దరు వెజిటేరియన్స్ ఈరోజు. మా పిన్ని ఏమో మొత్తం నవరాత్రి పూజ. అంటే నువ్వు వెజిటేరియన్, తను నాన్ వెజ్ తింటుంది. మా పిన్ని ఇప్పుడు తినట్లేదు. చిన్న నవరాత్రులు నడుస్తున్నాయి కాబట్టి నేను 9 రోజులు ఫాస్టింగ్ ఉన్నాను. అందుకే ఇది ఇట్లా అల్లం వెల్లిగడ్డ ఉల్లిపాయలు లేని ఫుడ్ తింటాను 9 రోజులు. కాబట్టి మా పరిణిని మా కోసము సపరేట్గా ఇట్లా అన్నం మా కోసం అరేంజ్ చేసినది. థ్యాంక్ యూ. పరినిధి కాదు, వాళ్ళ అక్క. మీ అక్క? మా అక్కయ్య. टेस्ट करके बोलते क्या? Too good. Yummy. दाल भी टेस्ट कर. చాలా టేస్టీగా ఉంది పనీర్ కా సబ్జీ. సూపర్. సో పెళ్లి కూతురు మెహందీ అయిపోయింది. అండ్ ఇప్పుడు చూడండి ఎంత బ్యూటిఫుల్గా లెగ్స్ అండ్ హ్యాండ్స్లో ఫుల్ బ్రైడల్ డిజైన్ ఎంత బాగుంది. ఐ టోటలీ లవ్ ఇట్. ఈరోజు మా అమ్మ బర్త్డే కాబట్టి మమ్మీ కోసం సర్ప్రైజ్ కేక్ కటింగ్ మా చెల్లె మెహందీ రోజున. సో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి 2 డిఫరెంట్ కేక్స్ ఆర్డర్ చేశాము. ఆయన బాగా ఓపెన్ చేస్తున్నారు. 1 more కేక్ ప్లీజ్. మమ్మీ సర్ప్రైజ్ ఎట్లా ఉంది? చాలా బాగా. మీ ప్రియమైన చెల్లెలతో మీ అందరితో ఈరోజు బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నావు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నీ 7 కూతుర్లు. చాలా స్పెషల్ బర్త్డే. రిక్వెస్ట్ ఆల్ 7 కూతుర్లు ఒకసారి ఇక్కడ రండి. పెళ్లి పిల్ల కాకి आजो नहीं तो आजो हनुमान जी आजो सब लोग. हम भी अगर बच्चे माँ मेरी माँ एक अच्छा विश लेके फूकना आने के देता हूँ. एक विश लो आग बंद करके अన్ని విషయాలు మా కోసమే ఉంటాయి. 3, 2, 1 ఫూకో.
वो भी डाल देना. సో మా చిన్న చెల్లె ఇమోషనల్ అయిపోయింది పాపం సడన్గా ఇప్పుడు. అండ్ పెళ్ళిలో అయితే అస్సలు ఏడవను అని ప్రామిస్ చేసింది, ఎవ్వరు ఏడవద్దని కూడా చెప్పింది. కానీ ఈ రోజు మాత్రం మా చిన్న చెల్లె ఇమోషనల్ అయిపోయింది. సో అందరు తనకి వెళ్ళి ఇప్పుడు ఎంటర్టైన్ చేస్తున్నాం. కానీ ఇట్స్ ఓకే, ఉంటుంది కదా, అందరికన్నా చిన్న చెల్లె ఇప్పుడు పెళ్ళైపోతుంది. సో ఆబ్వియస్లీ ఒక ఇమోషనల్ మూమెంట్ మా అందరికీ. కానీ తను ఏడవద్దని మేము అందరం తనకు చాలా మంచిగా చేరప్ చేస్తున్నాం. సో ఇలా ఈరోజు ఇంత మంచిగా మా అందరు అక్క చెల్లెలు, మేము 7 అక్క చెల్లెలు అందరం వచ్చారు. అందరంతో పాటు చాలా మంచిగా ఈ మెహందీ సెరమనీ జరిగింది. అండ్ ఐ హోప్ మీరు కూడా ఈ వ్లాగ్ ఎంజాయ్ చేశారు. ప్లస్ మా అమ్మ బర్త్డే కూడా ఈరోజు. సో అమ్మ బర్త్డే కూడా సింపుల్గా క్యూట్ సర్ప్రైజ్గా సెలబ్రేట్ చేశాము. లాస్ట్ ఇయర్ మీరు చూసారు కదా అమ్మని ఎంత మంచిగా బార్బీ డాల్ లక్క మేము రెడీ చేసాము. సో ఓవరాల్ ఇట్ వాజ్ అ నైస్ అమేజింగ్ మెహందీ ceremony of my cute little sister. And guys, I hope you enjoy the vlog. If you like the vlog, please do like, comment, share and subscribe, and do not forget to press the bell icon. Bye.